తెలుగు రాష్ట్ర రాజకీయాలని ఒక్క ఫోటోతోటి తగలబెట్టేసి ఒక్కొక్కరికి కడుపు మంట వచ్చేసింది, ఒళ్ళు మంట వచ్చింది, మానసికంగా శారీరకంగా కృంగిపోయారు. అదేవిధంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాటల వైపు నడిపి ఏ దేశ చరిత్రలో కూడా తీసుకురాని ఐటీ కంపెనీలో ఐటీ డెవలప్మెంట్ చేసి ఉన్న మాజీ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు, ఆయన వాళ్ళిద్దరు కలిసి ఒక బెంగళూరు ఈవెంట్కి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళని ఆహ్వానించారు, వీరు వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, వీళ్ళిద్దరు కలిసి ఉండడము, ఆ పిక్స్ అనేది బయటకు వచ్చాయి. అది చూసి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ పచ్చ మీడియాలకు ఒళ్ళంతా మంటలే, యాడ చూసినా కూడా మంటలే. వీళ్ళ ఇద్దరి యొక్క కలయికను చూసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం జరిగింది. ఆ కోర్టుకు వస్తే అక్కడ కూడా కేటీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి 2028లో రప్పే 10 दिन के बाद इधर ही मिलेंगे इधर झंडा पातेंगे అనుకుంటూ కటౌట్లతోటి కొన్ని ప్లకార్డ్స్ కూడా చూపెట్టి కాంగ్రెస్ పార్టీకి అటు టీడీపీ పార్టీకి లాగు తడిసిపోయే కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడలే, వీళ్ళ మాటలు తీయలే, జస్ట్ పోయిర్రు వచ్చిర్రు అట్లా నిలబడి జస్ట్ ఆ ఫోటో వచ్చేసరికి తల మీద గుడ్డ పెట్టుకునే చంద్రబాబు నాయుడు, ఇటేమో రేవంత్ రెడ్డి, ఇద్దరు ఓటుకు నోటు కేసు దొంగలే. వీళ్ళ యొక్క కటౌట్ చూసి నిద్ర కూడా పట్టలేదు, వీళ్ళకి చక్కగా నిద్ర కూడా రాలేదు. చూడండి, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఎంత ఆప్యాయతంగా ఆనందంగా. ఈ కటౌట్ని చూసి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేడు. వీళ్ళకు కాలిపోయిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అసలు కింద మీద పంచర్ గడిచిపోయే కౌంటర్ ఇచ్చిన నాయకుడు. ఈరోజు అదేవిధంగా నరేంద్ర మోడీని తన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉరికించిన ఘనత గల నాయకుడు. డైరెక్ట్ అమిత్ షా దిగొచ్చి ఈయన ఓడిపోయిన తర్వాత ఏమని అసలు ఏమైనా పనిచేస్తున్నాడా, జనాలు తిరుగుతుండా, ఆయన మీద ఒక కన్నేసి ఉంచండి, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే ప్లాన్లు ఇట్లా చేయకండి, మీరు ఆయనను ముట్టుకున్నారా ఇక మీకే వ్యవహారం తేడా ఉంటుందని చెప్పాడు. అట్లాంటి కట్అవుట్ ఈయనది. ఇక కేటీ రామారావు గారు దేశ ప్రజలు కానీ దేశ ఆర్థికవేత్తలు కానీ దేశంలో ఉన్న మహామహులు కానీ లేకుంటే దేశంలో ఉన్న ఎందరో మంది ప్రముఖులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈయనతో సెల్ఫీ దిగడానికి కూడా సిద్ధం. ఈరోజు ఏ జాతీయ మీడియాలో కూడా ఇంటర్వ్యూ జరిగినా మొదలు పిలిచేది ఈయననే, పిలిచి మరి ఈయన గురించి ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న మైండెడ్ మనిషి, దేశాన్ని తన చేతిలో పెడితే భారతదేశ రూపుకలను మార్చే మహానుభావుడు. ఇక వారి యొక్క తండ్రి గారి గురించి చెప్పుకున్న కేసీఆర్ గురించి చెప్పుకుంటే భారతదేశంలో ఒకవేళ రాబోయే ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ పదవిని ఇస్తే భారతదేశంలో కరువు కాటకాలు అనేది ఉండదు. భారతదేశం డెవలప్డ్ కంట్రీ అంటారు. నరేంద్ర మోడీ ఉన్న రోజులు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ అంటే అభివృద్ధి అవ్వుకుంటూనే పోతుంటుంది తప్ప అభివృద్ధి అయ్యిందంటూ లేదనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికి కలయికల వల్ల నేను ఒకటి చెప్తున్నా, పచ్చ మీడియాలో ఒళ్ళు కాలిపోయినాయి, కొందరు పాయింట్లు తడిచిపోయినాయి, రాజ్యాధికారి పైన ఆశలు ముడుచుకున్నాయి. రాబోయే రోజుల్లో ఓటుకు నోటు కేసులో చిక్కిన ఇద్దరు దొంగల్ని చిప్పగొడు తినిపించే కార్యక్రమే చేస్తాం అనుకుంటే ఈ కటౌట్కి దగ్గ అర్థం అనేది బయటకు వస్తూ ఉంది. ఒకరు వచ్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసిండు, అభివృద్ధి చేసడం తక్కువ, ప్రకటనలు ఎక్కువ, సభలు ఎక్కువ, విచిత్రమైన వ్యవహారాన్ని తలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, వ్యవహారం ఏంది చూద్దాం.